నోరు ముసుకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇటోళ్ళని పెట్టేది తీసిపడేక ఏమో బాగా ఏమన్నా గవర్నమెంట్ డిస్మిస్ చేయండి, వేరే మాటలు లేదు. ఇక పనిలే ఆకేటోళ్ళంతా మీ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తా ఉంది. ఇదే అటెండెన్స్ ఇస్తా, ఇది అందరికి అటెండెన్స్ చేసి పెట్టి వీళ్ళ తాత రాస్తాడు. వీళ్ళు చెప్పేది బయట చెప్పేది అంతా అబద్ధం. నువ్వు ఒక్కదాని నిజం చెప్తా ఉన్నావు కదా. అయ్యమ్మా ఏమేం పొలిటికల్ గా పోయి నువ్వు పెద్ద అయ్యమ్మా నాను ఏమన్నా ఉన్నాయి లోపల పెళ్లి చేసుకున్నాడు గెలిపిందంట, అప్పుడప్పుడు వస్తుందంట. అంటే ఏ టైం వస్తుందని గ్యారెంటీ ఉంటుందంట. పిల్లలైతే పెద్దగా ఎవరు రాలేడు. ఇక్కడ ఈవిడైతే వస్తుంటుందంట. ఈ అబ్బాయి వచ్చి వెళ్ళిపోతుంది తీసి వెళ్ళిపోతుంటుంది. మధ్యాహ్నం నుంచి ఎవరు ఉంటారు చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు బయట అందరికీ చెప్పారు. టీచర్ కాదు, టీచర్ అనరు, వర్కర్ అంటారమ్మా. నువ్వు టీచర్, ఎవరు టీచరు? ఎవరు టీచరు? నువ్వు ఎవరైనా అంగన కూర్చోడమ్మా. నేను టీచర్ అని చెప్తుంది. ఎవరికి టీచర్? ఆమె కార్యకర్త. ఆయమ్మా అవేంది ఆమె టీచర్. ఎవరికి టీచర్? నువ్వు ఏం చదివినావు టీచర్ కావడానికి? 10th క్లాస్కి టీచర్లు అయిపోతారా? బీడీలు టీఈటీలు చేసిన వాళ్ళు వాళ్ళేం పనికి వాళ్ళ ఏమ్మా? హెల్పర్ అని చెప్పు, కార్యకర్తని అని చెప్పు. టీచర్ అంటాడా? ఎవరికి టీచర్? నువ్వు ఎవరినిది? ఎవరిలో ఉంటావు? ఈడే గాడిదలు కాస్తున్నారా? ఎందుకంటే ఇటోళ్ళని పెట్టేది తీసిపడేక మేము ఏ రోజు రాదు సెంటర్కు. చుట్టుపక్కలంతా విచారించినాం మేము. సెంటర్లో పిల్లలు లేరు. ఏమో బాగా ఏమన్నా గవర్నమెంట్ రాయండి రిపోర్ట్ ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయండి, వేరే మాటలు లేదు. ఇక మేము చుట్టుపక్కల మొత్తం విచారించినాం. ఆమె రాయచోట్లో ఉంటుంది, ఆమె రాదు అసలు. వారానికి 10 రోజులకు ఒకసారి వస్తుంది. పిల్లలు లేరు ఇక్కడ. చాలు ఆయమ్మ చాలు. ఆమె వచ్చిన వాళ్ళకి ఇచ్చా అంటే సరిపోతుంది. నేను టీచర్ ఎందుకమ్మా నీకు ఉద్యోగం పనిలేక? ఎంత అయింది టైం? ఇప్పుడు 10:15 అయింది. నోరు ముసుకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. తెలివి తక్కువగా పిల్లలు కథలు చెప్పినట్టు చెప్తానవే. ఎందుకు నువ్వు ఉండేది ఇక్కడ? పిల్లలు ఒక్కరు లేరే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాదు. చుట్టుపక్కల ఊత్సా అంటారు, చుట్టుపక్కల ఇళ్ళలో ఊత్సా అంటారు నిన్ను. బ్యాంకుకి వచ్చిందంట. వేరే డ్రెస్ ఎక్కడ? డ్రెస్ కోడ్ మెమో కాదండి. డిస్మిస్ చేయండి, అవసరం లేదు. టెర్మినేట్ చేయండి ఇమీడియట్గా. ఇమీడియట్ టెర్మినేట్ చేయండి. నాకు చెప్తా ఉన్నా. దినం సాయంత్రం నాకు మీరు జేసీ గారికి డిఆర్ఓ గారికి పెట్టి నాకు ఇమీడియట్ టెర్మినేట్ చేయండి. మనం అవసరమే లేదు. ఇవే పనిలే ఆకేటోళ్ళంతా మీ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. బాగా చేసే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా చేసే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా చెడ్డ పేరు. ఏం పని చేయడం లేదు అని మిమ్మల్ని అంటే ఒక్కరు చాలు, గంజాయి మొక్క. అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మేము వచ్చిన నుంచి ఇంకా బాగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏంది మీ గాడిదలుగా అడిగిన పోయి తెలివి తక్కువ. ఓ పన్నులు పోయిందా? చాలు సరిపోయిందా? స్టాక్ ఉందా? స్టాక్ బుక్ ఎక్కడ? స్టాక్ బుక్ చూడండి, ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయో చూడండి. మొత్తం చూడండి మేడం, మీరు పోయి చూడండి ల్యాబ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ రాసుకొని. ఫుడ్ కమిషన్ చైర్మన్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారు. ఇవి అసలు రావడం లేదు. 10-15 రోజులకు ఒకసారి వస్తుంది. ఇవి ఉండేది రాయచోట్ల ఫ్యామిలీ. ఈ ఊరు కోడలికి ఇవ్వాలా మనం. ఈ ఊరు కోడలకు, ఈ వీధి కోడలకు ఎవరికో ఇవ్వాలా ఉద్యోగం. ఇవి రాయచోట్ల ఆఫీసర్ అమ్మ. ఈమె బ్యాంకుకి పోయిందంట. ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తుందో. చూడండి పిల్లల పేర్లు నేను రాసి పెట్టింది. ఏడున్నారు పిల్లలు? ఫిబ్రవరి నెల, మార్చి నెల. ఇదే అటెండెన్స్ ఇస్తా. ఇది చూడండి. ఏడ ఫిబ్రవరిలో ఒక్కరు లేరంట. ఏడ నుంచి వచ్చినారు వీళ్ళు? ఈమెకు అందరికి అటెండెన్స్ చేసి పెట్టింది. వీళ్ళ తాత రాస్తాడు. ఈడ చూడండి ఎట్టంటే అటు ఇర్రెగ్యులర్. ఎవరండి సూపర్వైజర్? కూడా ఇక్కడికి వచ్చి మేమే ఇప్పిస్తున్నాం సార్. ఇక్కడ సూపర్వైజర్ మేడం. ఈడ లక్ష్మమ్మ రామ్మా. సూపర్వైజర్ నువ్వేం వెనకాల ఏం చేస్తాను? ఏమి మీ పని ఇక్కడ చేసేది? మేము ఏమొస్తా ఉన్నాను? ఏడొస్తా ఉందా? ఆమె ఎప్పుడు రాదు సార్. లే వీళ్ళు చెప్పేది బయట చెప్పేది అంతా అబద్ధం. నువ్వు ఒక్కదాని నిజం చెప్తా ఉన్నావు కదా. బయట అడిగే చెప్పేది నీ గురించి 15 నిమిషాలు ఎంక్వైరీ చేసినాం బయట. ఏందనుకుంటా ఉన్నావు? టెర్మినేట్ చేయండి మా ఇమీడియట్గా. రాయండి ల్యాబ్ చూడండి. అటెండెన్స్ రిజిస్టర్ ఇర్రెగ్యులర్, స్టూడెంట్స్ లేరు, అటెండెన్స్ రాసి పెట్టింది. స్టాక్ రిజిస్టర్ లేదు, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు చూడు. సార్ టీహెచ్ఆర్ కు వచ్చినప్పుడు ఎంఐ వచ్చి ఇచ్చేసి మేము రాసుకొని టీహెచ్ఆర్ ఇప్పించి వెళ్తాం. ఎంతమంది సూపర్వైజర్లు వచ్చినా వినదు. ఆమె పని ఆమెదే.
ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతే సార్. ఊరికే ఎవరితో ఫోన్ చేయించేది, బెదిరించడం ఇట్లాంటివన్నీ చేస్తుంది సార్. ఇక పొలిటికల్ కూడా పోతుంది సార్. వాయమ్మా ఏం మంచివు మనం పొలిటికల్గా పోయి నువ్వు పెద్ద తీసేయండి ఇమీడియట్గా. అలాగే సార్.